అన్న అయితే చెప్పండి, ఈ సభ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? తెలంగాణ ఆత్మఘోష నిరుద్యోగుల ఆత్మఘోషగా తయారైంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు బాధపడుతున్నారో అది రేవంత్ రెడ్డి గారు పట్టించుకోకుండా తయారయ్యారు. ఏదైతే జీవో నెంబర్ 46 మీద గత ప్రభుత్వంలో ఉండి ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కొట్లాడిన ఆయన 3 సంవత్సరాలు వచ్చినా జీవో నెంబర్ 46 మీద ఎందుకు కొట్లాడట్లేదు? జీవో నెంబర్ 46 మీద లాయర్లను పెట్టి ఎందుకు వాదించట్లేదు? నేను ఇక్కడ నుంచి ఒకటే పిలుపునిస్తున్నా, ఏదైతే 14,000 నుంచి 15,000 పోస్టులు ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు దిల్సుఖ్ నగర్ సాయిబాబు మీద ఆనా, తర్వాత వచ్చేసి సికింద్రాబాద్ మహంకాళి మీద ఆనా, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి మీద ఆనా, చిక్కడపల్లి లైబ్రరీ మీద ఆనా, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనే మొక్కని కాంగ్రెస్ పార్టీ అనే చెట్టుని నిరుద్యోగులు పీకేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ధర్నాలు ఉద్యోగాలు యుద్ధం చేయట్లేదు, ఏది ఉద్యోగాలు యుద్ధం చేస్తున్నారని చెప్పేసి అంటాడు రేవంత్ రెడ్డి గారు. 70,000 ఉద్యోగాలు వేసాను ఎవరైతే మంత్రులు వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో, అయితే 80,000 ఉద్యోగాలు వేసాను, ఇప్పుడు కూడా విడుదల వారీగా పోలీసు ఉద్యోగాలు 5,000 వేసాను అంటున్నారు. నేనేమంటున్నా అంటే 3 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేదు వాళ్ళు. 3 సంవత్సరాల్లో గత డీజీపీ 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయండు, ఇప్పుడు వచ్చిన డీజీపీ 15,000 పోస్టులు ఖాళీ ఉండవు. బ్యాక్ లాగా ఉన్న పోస్టులు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని వేయట్లేదు? నిరుద్యోగులు ఎందుకు నిర్వీర్యం చేస్తాడు? నిరుద్యోగులు తాగుబోతులకి తిరుగుబోతులుగా తయారయ్యేలా చేయాలనుకుంటున్నారా? ఒక్కొక్కళ్ళు పుస్తలు అమ్ముకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు బర్రెలు అమ్ముకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు స్థలాలు అమ్ముకుని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నారు. ఇంకో విషయం కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏజ్ రిలాక్సేషన్ జీవో ఎక్స్పైర్ అయిపోయింది. నీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకు పెంచట్లా? ఎస్ఐకి 38 సంవత్సరాలు, తర్వాత పీసీకి వచ్చేసి 36 సంవత్సరాలు, నువ్వు ఎందుకు పెంచట్లా? నిరుద్యోగుల పక్షపాతి అంటావు కదా, నువ్వు ఎందుకు పెంచట్లా? రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటాడు, నిరుద్యోగులు నన్ను అధికారం తీసుకొచ్చారు, నిరుద్యోగులే నా దేవుళ్ళు అన్నావు. నీ దేవుళ్ళు అన్న వాళ్ళని నువ్వు ఎండిని దాగి చచ్చిపోమన్నావు కదా. రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే పిలుపునిస్తాను, ఇక్కడ నుంచి మీరు అమరవీరుల స్తూపం దగ్గర నిలబడి మీరు మీ మంత్రులు ఎండ్రిని దాగి చచ్చిపోయినా తెలంగాణ రాష్ట్రంలో 117 స్థానాలు మీరు గెలవరు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో అయితే అన్న ఇంకో క్వశ్చన్, అయితే ఇప్పుడు మీరు ఈ బల్మూరు వెంకట గారు అవ్వచ్చు, చనగాని అవ్వచ్చు, ఇలాంటి మంత్రులు విప్ల కానీ వీళ్ళందరి దగ్గరికి వెళ్ళట్లేదా? వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళట్లేదా? అన్న వాళ్ళందరి దగ్గరికి తీసిపోయాను, వాళ్ళందరికీ సమస్యలు తెలుసు. వాళ్ళందరూ గతంలో మా వెంట తిరిగిన వాళ్ళే, బస్సు యాత్రలు చేయించుకున్న వాళ్ళే, వాళ్ళకి అవగాహన ఉంది సమస్యల మీద. నేను ఏమంటున్నంటే వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళకి కడుపు నిండింది, వాళ్ళతో నిరుద్యోగులతో పని లేదు. వాళ్ళకి నేను చెప్తున్నా, బల్మూరు వెంకట గారు మీరు నిరుద్యోగుల వల్ల ఎమ్మెల్సీ వచ్చింది, మీకు నిరుద్యోగుల వల్ల మీకు అధికారం వచ్చింది. మీరు అదే నిరుద్యోగులను గుర్తుంచుకోకపోతే ఎవరైతే సెకండరీ లీడర్షిప్ ఉందో, మరి పోలీసు ఉద్యోగులు కాకుండా ఇంకా ఎఫ్బీఓ, డిఎస్సి గ్రూప్స్ వాటి పరిస్థితి ఏంటి? అసలు వాటి గురించి జాబ్ క్యాలెండర్ అది ఏ స్పందన లేదు, రెస్పాన్స్ లేదు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు గతంలో అసెంబ్లీలో లేచో మాట అంటాడు, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నా, జాబ్ క్యాలెండర్ను వాయిదా వేయమని తెలంగాణ కోచింగ్ సెంటర్లు నా దగ్గరకు వచ్చి అడుగుతున్నాయి. నిరుద్యోగులు ₹1 కూడా కోచింగ్ సెంటర్లకు పోనీను, వాయిదా వేయను, ఉక్కుపాదం మోపుతా అండు. ఆ ఉక్కుపాదం ఎటుపోయింది? కోచింగ్ సెంటర్ల నుంచి నీకు కమిషన్లు వచ్చినాయి. బట్టి విక్రమార్క గారు ఏమన్నారు, ఇది చారిత్రాత్మక నిర్ణయం, చరిత్రలో నిలిచిపోయేదాన్ని. ఏది నిరుద్యోగులు మోసం చేయటమా? మొన్నటి వరకు ఎస్సీ వర్గీకరణ అయిపోయింది కదా. ఎస్సీ వర్గీకరణ అయిపోయిన తర్వాత నువ్వు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఎట్లా? ఇదే ఉస్మానియా వేదిక నువ్వు వచ్చేటప్పుడు పేపర్లో బ్యానర్ ఐటమ్లు రాపించుకున్నావు కదా, ఏమని జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని. నువ్వు ఎందుకు చేయట్లా? మీరందరూ డ్రామాలు ఆడుతున్నారు, రాజకీయం కోసం నిరుద్యోగులు వాడుకుంటున్నారు. ఇది నిరుద్యోగులందరికీ అర్థమైంది. దానికి నిదర్శనమే ఈ నిరుద్యోగ రణబేరి.